కేసీఆర్ నా జోలికి రావద్దు. ఒకవేళ నా జోలికి వస్తే మొత్తం నీ చరిత్ర అంతా తీసి బయట పెడతా అని కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి ప్రవీణ్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ హెచ్చరించాడు. శ్రీశైలం యాదవ్ను అట్లాగే శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ను రౌడీ షీటర్స్గా అభివర్ణిస్తూ ఆయన ఫామ్ హౌస్లో జరిపిన పార్టీ నాయకుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పత్రికలన్నింటిలో వచ్చాయి. దానిపైన శ్రీశైలం యాదవ్ స్పందించినట్లుగా తెలుస్తోంది. స్పందించి ఆయన చాలా సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. నేను కనుక నోరు తెరిస్తే కేసీఆర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్పాడు. కేసీఆర్ బట్టలు విప్పుతానని కూడా చెప్పాడు ఆయన శ్రీశైలం యాదవ్. కేసీఆర్ను బట్టలు విప్పి నేను రోడ్డు మీద నిలబెడతానని చెప్పాడు. అండ్ నన్ను మాట్లాడొద్దని చాలామంది కాంగ్రెస్ నాయకులు చెప్పినందున ఇప్పటిదాకా ఊరుకున్నానని, అయితే నన్ను రౌడీ షీటర్ అంటూ నా కొడుకు రౌడీ షీటర్ అంటూ మాట్లాడుతున్నందున ఇక నేను కేసీఆర్ చరిత్ర విప్పక తప్పదని ఆయన అంటున్నాడు. సో ఎక్కువ తక్కువ మాట్లాడవద్దు, ఒకవేళ మాట్లాడితే నా జోలికి వస్తే నీ చరిత్ర మొత్తం బయట పెడతానని చెప్తున్నాడు. నిజానికి కొన్ని సందర్భాల్లో కొంతమందితో పెట్టుకోకపోవడం మంచిది, కొంతమందిని గోకకపోవడం మంచిది. ఇప్పుడు చాలా గతంలో మనకు తెలుసు, ఏది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి చెప్తుండేవాడు, నువ్వు గోకకపోయినా నేను గోకుతా అని. అంటే ప్రధానమంత్రి మోడీతో పెట్టుకున్నాడు, ఆయన వైరం పెట్టుకున్నాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు తెలుసు. నరేంద్ర మోడీ ఏ రకంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా చేశాడో, లేకపోతే రాష్ట్రంలో అంటే స్నేహ సంబంధాలు ఎట్లా తెగిపోయాయో బీఆర్ఎస్కు అండ్ బీజేపీకి, అవన్నీ మనందరికీ తెలుసు. కేసీఆర్కు మోడీకి మధ్య ఉన్న గతంలో ఉండిన సంబంధాలు మొత్తం తెగిపోయాయి. ఎందుకు? కేసీఆర్ తనకు తాను ఎక్కువ ఊహించుకున్నాడు, మోడీ కంటే ఎక్కువ ఊహించుకున్నాడు, నరేంద్ర మోడీ కంటే చాలా ఎక్కువగా ఊహించుకున్నాడు. నరేంద్ర మోడీకి అసలు తెలివి లేదని కూడా 1-2 సందర్భాల్లో మీడియా సమావేశంలో కేసీఆర్ చెప్పాడు. సరే, కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివాడు కనుక కేసీఆర్కున్న విజ్ఞానము, జ్ఞానము, లేకుంటే మరొక రకమైన ఏమంటాము అవగాహన, ఇవి మిగతా వాళ్లకు వచ్చి ఉండే అవకాశం లేవు. నరేంద్ర మోడీ పెద్ద లెక్క కూడా కాదు కేసీఆర్ ముందు. అదే కేసీఆర్ చాలా సందర్భాల్లో ఆయన ఓపెన్గా చెప్పాడు, వీళ్ళకి ఎవరికి తెలివితేటలు అని చెప్పాడు. ఎవరికి రాహుల్ గాంధీకి తెలివి లేదు, నరేంద్ర మోడీకి తెలివి లేదు, వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదని చెప్పి ఆయన తనకు మినహా మరెవరికి తెలివి లేదని కేసీఆర్ తేల్చి పారేసిన విషయాలు కూడా తెలుసు. అయితే ఇదంతా ఒక ఎత్తు పాలిటిక్స్లో. పోయి రౌడీ షీటర్ అని ఏదైతే ముద్ర వేశారో, ఎవరి మీదనైతే ముద్ర వేశారో, ఎవరి మీదైతే ముద్ర వేసి ప్రచారం చేస్తూ వస్తున్నారో వాళ్లతో గోక్కోవడం అనేది కరెక్ట్ కాదేమని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అండ్ తెలంగాణకు జాతిపిత అని బాగా ప్రశంసలు పొందుతున్న వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీ భజన పరులు, బీఆర్ఎస్ పార్టీ కరసేవకులు అండ్ మనం ఏదైనా చెప్పొచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఎట్లా గెలవాలి అనే విషయంలో ఒక సన్నాహక సమావేశం పెట్టినప్పుడు మనం టీవీలో విజువల్స్ చూసాం. ఆ విజువల్స్లో మనకేం కనిపించిందంటే కొంతమంది డైరెక్ట్గా కాళ్ళ మీద పడిపోతున్నారు వెళ్ళి కేసీఆర్ పైన. అంటే కేసీఆర్ను దైవాంశ సంభూతుడిగా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం పాపం తప్పు పట్టాల్సిందే కూడా ఏం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తిని, ఒక మనిషిని మనిషిగా చూడకుండా అతన్ని దేవునితో సమానంగా చూడడం అంటే దైవాంశ సంభూతుడు. మరి ఆ రకంగా కాళ్ళ మీద పడిపోవడం, అట్లా పడిపోవడం కూడా ఆయనకు బాగా ఇష్టం కేసీఆర్కు. కేసీఆర్ హయాంలో జరిగిందంతా ఏమిటి? 2 స్కీమ్స్, ఒకటి పాదాభివందనం, ఇంకోటి పాలాభిషేకం. ఇది మనందరికి తెలిసిందే. పాలాభిషేకం, పాదాభివందనం. అయితే కేసీఆర్ చిత్రపటాలకు పాలతో అభిషేకం చేయాలి, కేసీఆర్ కనిపిస్తే డైరెక్ట్ డై కొట్టాలి, అంటే పాదాభివందనం చేయాలి. ఆయన కూడా ఎవరైనా కాళ్ళ మీద పడిపోతుంటే వారిస్తున్నట్టు మనకేమీ కనిపించలేదు. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా
ఆయన కాళ్ళపై పడి వాళ్ళు అంటే పావనమైపోయారు వాళ్ళు. సో కేసీఆర్ కూడా అలవాటు ఉంది. కేసీఆర్ కాళ్ళ మీద ఈ బీఆర్ఎస్ పార్టీ కరసేవకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఆయనకు పాదాభివందనం చేస్తున్నారంటే అది పెద్ద విషయం కాదు. అంటే కేసీఆర్కు ఆ ప్రాక్టీస్ ఉంది. మళ్ళీ కేసీఆర్ చిన్నజీర స్వామి కాళ్ళపై పడిన దృశ్యాలు చూసాము. కేసీఆర్ ప్రణబ్ ముఖర్జీ కాళ్ళపై పడిన దృశ్యాలు చూసాము. అట్లాగే కేసీఆర్ చాలామంది స్వాములు ఇట్లాంటి వాళ్ళ పాదాలపై పడి డైరెక్ట్గా పాదాభివందనం చేసి నమస్కరించుకొని వాళ్ళ ఆశీస్సులు, దీవెనలు తీసుకున్న ఘటనలు, దృశ్యాలు అన్నీ కూడా తెలంగాణ పౌర సమాజానికి తెలుసు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం శ్రీశైలం యాదవ్ ఎపిసోడ్కి వద్దాం. చిన్న శ్రీశైలం యాదవ్ అనే వ్యక్తికి సరే రౌడీ షీటర్ అనే ముద్ర, పేరు వగైరా వగైరా చాలా ఉన్నాయి. ఇందులో మెరిట్స్ ఏమిటి అనేది కనుక మనం ఒకసారి ఇన్వెస్టిగేట్ చేస్తే నిజానికి ఆయన నేరాల్లో పాల్గొన్నట్టు కానీ, నేరాల్లో ఘోరాలు చేసినట్టు కానీ, మరి ఒకవేళ అదే నిజమైతే ఆయన ఎంతకాలం జైల్లో ఉన్నాడు ఏమిటి ఆ వివరాలను కూడా బయటకు వస్తాయి. మరి అవి ఎక్కడ వచ్చినట్టు కనిపించట్లేదు. అట్లాగే శ్రీశైలం యాదవ్ కొడుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్, ఆయన ఒకవేళ నిజంగానే రౌడీ షీటర్ అయితే ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఆయన జైలుకు వెళ్ళాడు, ఎన్ని కేసుల్లో ఏ జైలుకు వెళ్ళాడు, ఎంతకాలం ఉన్నాడు, ఎంతకాలం బెయిల్ పైన వచ్చాడు, ఏమిటి, ఇవన్నీ బయటకు రావాలి. ఇవేం లేకుండా శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ కడుపురం పుట్టాడు కాబట్టి ఆయన కూడా రౌడీ షీటర్. ఈ రకమైన ట్రెండ్ బీఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్లో మనకు కనిపిస్తుంది. దీన్ని శ్రీశైలం యాదవ్ లైట్గా తీసుకోదలుచుకోనట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పాను ఇంతకుముందు, రాజకీయాల్లో మోడీ లాంటి వాళ్ళతో పెట్టుకోవచ్చు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతో పెట్టుకోవచ్చు, లేదా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళతో కూడా పెట్టుకోవచ్చు. కానీ శ్రీశైలం యాదవ్ ఎప్పుడు ఏ పదవిలో లేడు. ఆయన నిజంగా ఆయన చెప్పినట్టు కేసీఆర్ బట్టలు ఇప్పాడు అనుకుందాం. ఆయన ఏమైనా బయటకు వస్తే అంటే ఆయన బయటకు ఏమైనా కొన్ని విషయాలు చెప్పితే పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్కు అత్యంత సమీపంగా ఉండే, చాలా కాలం పాటు ఆయనతో ట్రావెల్ చేసిన రాజా యాదవ్ అనే మిత్రుడు, కేసీఆర్ మిత్రుడు, ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. చాలా చెప్పాడు ఆయన. ఈ మధ్యలోనే ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక సందర్భంగానే చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. పార్టీ పెట్టిన కొత్తలో, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం కొత్తలో టీఆర్ఎస్ పార్టీకి ఒక రథాన్ని సమకూర్చింది చిన్న శ్రీశైలం యాదవ్. అండ్ ది సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్, తన కూతురు కవితకు పెళ్లి చేసే సమయంలో కూడా డబ్బులు లేకపోతే ఆ డబ్బును శ్రీశైలం యాదవ్ సమకూర్చాడు. శ్రీశైలం యాదవ్ దాదాపుగా 8-9 ఎకరాలు కేసీఆర్ కోసం అమ్ముకొని ఆ డబ్బును టీఆర్ఎస్ పార్టీకి ఖర్చు పెట్టినట్టుగా కూడా మరికొంతమంది చెప్తున్నారు. సరే, ఇందులో నిజాలు ఏమైనా ఉండొచ్చు. ఒక 50% అబద్ధం ఉన్నా 50% నిజమై ఉండాలి. లేకుంటే చాలామంది రాజా యాదవ్తో పాటు ఆ సమయంలో 2001-2 ప్రాంతాల్లో శ్రీశైలం యాదవ్తో పాటు ఎవరెవరు కేసీఆర్కు, టీఆర్ఎస్ పార్టీకి ఆర్థికంగా సహకారం అందించారో, ఎవరెవరు ఏ రూపంలో వాళ్ళకు విరాళాలు ఇచ్చారో, ఎవరెవరు ఏ విధంగా తోడ్పడ్డారో అవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు ఆయనకి ఏ పదవి లేదు. లేకుంటే శ్రీశైలం యాదవ్ కేసీఆర్ అంత స్థాయి ఏమంటాం, కేసీఆర్ స్థాయి కేసీఆర్ది, శ్రీశైలంకు ఉండే స్థాయి శ్రీశైలం యాదవ్కు ఉంటుంది. ఎవరికైనా ఒక మనిషికి ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ సంబంధించినంత వరకు శ్రీశైలం యాదవ్ ఒక పొటెన్షియల్ లీడర్. ఆయన ఏ రాజకీయ పార్టీలో లేకపోవచ్చు, ఆయన ఏ రాజకీయ పార్టీ నుంచి ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిచి ఉండకపోవచ్చు. కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు దాన్ని బట్టి. ఈ మధ్య హీరో సుమన్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, సినీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది ఎదురైనా
ముందుండి వాళ్ళను ఆదుకున్న ఏకైక వ్యక్తి శ్రీశైలం యాదవ్. కోవిడ్ సమయంలో కానీ అంతకు ముందు కానీ శ్రీశైలం యాదవ్ ఎవరికి ఏ ఆపదొచ్చినా ఆయన దగ్గరుండి సహాయం చేసేవాడు. అందువల్ల ఆయనకు మంచి పేరుంది తప్ప రౌడీ షీటర్గా, నేరస్తుడిగా, లేకుంటే ఇంకేదో అనేక పాపాలు చేసిన వ్యక్తిగా మాత్రం శ్రీశైలం యాదవ్కు అటువంటి ఏమంటే పబ్లిక్లో లేదు. ఇప్పుడు ప్రజల్లో అటువంటి అభిప్రాయం ఏం లేదు శ్రీశైలం యాదవ్ మీద కానీ, శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ మీద కానీ. వీళ్ళంతా రౌడీ షీటర్లని, లేకుంటే పొద్దున బయలుదేరితే అందరినీ కొట్టుకుంటూ వెళ్తారని కానీ, లేకుంటే అందరినీ నరుక్కుంటూ వెళ్తారని కానీ ఈ రకంగా ఏమీ లేవు. పబ్లిక్లో అటువంటి ఒపీనియన్ ఏం లేదు. ఎందుకంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఏవైతే డివిజన్స్ ఉన్నాయో ఆ డివిజన్స్ అన్నింటిలో కూడా ప్రజలు వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో చూస్తున్నారు. అట్లాగే కేసీఆర్ కూడా తెలియదని కాదు, కేసీఆర్కు తెలుసు. కేసీఆర్కు రాజా యాదవ్ చెప్పినట్టుగా టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి ఎన్నికల ప్రచార రథాన్ని సమకూర్చడంలో కానీ, కవిత పెళ్లి విషయంలో ఆర్థిక సహకారం అందించడంలో కానీ శ్రీశైలం యాదవ్ రోల్ ఉన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోయాడని అనుకోవడానికి లేదు. ఆయనకు అన్నీ తెలుసు. కానీ జరుగుతున్న ఎన్నికలు ఎట్లాగో గెలవాలి, ఏదో రకం గెలవాలి, కొన్ని విషయాలు కొత్తవి చెప్పాలి. అండ్ పర్టికులర్గా ఇప్పుడు అక్కడ చెప్పడానికి ఏమీ లేని కారణంగా నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని చెప్పాలి. ఇది మెయిన్ ఆస్పెక్ట్. ఆ తర్వాత ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ కనుక ఈ రౌడీ షీటర్కి ఓట్లు వేస్తారా, లేకుంటే మాగంటి సునీతకు ఓటు వేస్తారా అని మీరు తేల్చుకోండి, మీ విజ్ఞతకి వదిలిపెడుతున్నా అని కేసీఆర్ ఈ కామెంట్స్ అన్నీ కూడా చేశాడు. సో దాన్ని ఇప్పుడు శ్రీశైలం యాదవ్ పెద్ద ఎత్తున సీరియస్గా తీసుకున్నట్టు కనబడుతోంది. ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఏదైనా తేడా వస్తే నేను మాత్రం బయటకు వచ్చి మొత్తం విషయాన్ని బయటకు పంపిస్తాను అని చెప్పేసి అని చెప్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎవరు? శ్రీశైలం యాదవ్. కనుక శ్రీశైలం యాదవ్కు పోయేది లేదు, ఉన్నది లేదు. మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్కు ఒక ఇది ఉంది, స్టేచర్ ఉంది. సో కేసీఆర్ అనవసరంగా ఇటువంటి వాళ్లతో పెట్టుకుంటున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. శ్రీశైలం యాదవ్ కానీ మరొకరు కానీ ఎవరికి ఏమీ లేదో, ఎవరికి ఏ పదవి లేకుంటే ఏ రకమైన హోదా ఒక ఇది సమాజంలో అంటే కేసీఆర్ స్థాయిలో లేనప్పుడు కేసీఆర్తో ఢీకొంటే శ్రీశైలం యాదవ్కి లాభం. నష్టమైన జరిగితే కేసీఆర్కి జరుగుతుంది తప్ప శ్రీశైలం యాదవ్కు జరిగే అవకాశమే లేదు. అందువల్ల ఇప్పటికైనా కూడా కేసీఆర్కు కనువిప్పు కలగవలసి ఉంది, కేటీఆర్కు కనువిప్పు కలగవలసిన అవసరం ఉంది. ఇష్యూస్ ఈ ఎన్నికలో మాగంటి సునీతను ఎందుకు గెలిపించాలి, ఓకే, ఈ పాయింట్ మీద మీరు క్యాంపెయిన్ చేయండి. టీఆర్ఎస్ పార్టీకున్న అన్ని ఏమంటాం అస్త్రశస్త్రాలను సంధించండి, ఎవరికి అబ్జెక్షన్ లేదు. కానీ వ్యక్తుల్ని పట్టుకొని ఈయన రౌడీ షీటర్, ఆయన రౌడీ షీటర్లకు ఓట్లేస్తారా, రౌడీ షీటరా లేకుంటే మరొకరా ఇది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. ఇది ఎలక్షన్ కమిషన్ అనేది చూసుకొని ఈ ఎవరు దీంట్లో నిజంగానే నేరస్తుడై ఉండి జైలుకు పోయి వచ్చి ఇంకేదైనా జైలు శిక్ష పడి ఇంకో రకంగా ఉంటే అసలు అది ఎలక్షన్ కమిషన్ యాక్సెప్టే చేయదు, నామినేషన్ యాక్సెప్ట్ చేయదు. కనుక ఇక్కడ కేసీఆర్ ఎప్పుడైతే ఈ రకంగా మాట్లాడడం ప్రారంభించాడో అటువైపు నుంచి కూడా అటాక్ వస్తుందని ఎందుకు ఆలోచించడం లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఒక రకంగా ఇప్పుడు కేసీఆర్ డిఫెన్స్లో పడుతున్న ఒక వాతావరణం కనిపిస్తుంది. యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు గెలిచింది అక్కడ. ఫస్ట్ టైం ఇదే మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి గెలిచాడు. ఆ తర్వాత సరే 18లో 23లో మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచాడు. సో 4th టైం అక్కడ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలి. ఈ నిలుపుకునే విషయంలో మీకున్న వ్యూహాలు, మీకున్న ఎత్తుగడలు, లేకపోతే ఏ రకంగా క్యాంపెయిన్ చేయాలి, ఏ రకమైన మెథడాలజీ అడాప్ట్ చేయాలి, ఇవి చేయాలి తప్ప ఇప్పుడు అన్నెసరిగా లేని విషయాలు బయటకు పెట్టడం,
అట్లాగే చిక్కులు వస్తాయేమో అని కనీసం ఊహించకపోవడం వల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శ్రీశైలం యాదవ్ లాంటి వాళ్ళు రేపు పొద్దున నిజంగానే ఆయన హెచ్చరిస్తున్నట్టు రేపు కొన్ని విషయాలు బహిర్గతం చేశారనుకోండి, కేసీఆర్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? సో కనుక శ్రీశైలం యాదవ్ లాంటి వాళ్ళను వాళ్ళతో గోక్కోవడం అనేది సరైనది కాదేమోనని నాకైతే అనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత వచ్చింది?